చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, ఆలయాల్లో దైవ స్వరూపానికి వివిధ ద్రవ్యాలతో అభిషేకాలు చేస్తూ ఉంటారు కదా, ఆ అభిషేకం యొక్క ఆంతర్యం ఏంటో తెలియజేస్తారా? అభిషేకము అంటే పదానికి అర్థం స్నానము అని అర్థం. మనం లౌకిక జీవితంలో స్నానం ఏంటంటే మనలో ఉన్నటువంటి, మన శరీరం పైన ఉన్నటువంటి మలినాలని పోగొట్టుకోవటం మన యొక్క ప్రధాన ఉద్దేశం. ఆ దేవాలయాల్లో ఉండే విగ్రహాలకి అభిషేకం చేస్తుంటారు. దాన్ని స్నానము అని అంటూ స్నానం పదానికి అభిషేకం అనే పదం వాడతారు. దీన్ని ఆధునిక కాలంలో కూడా కొంతమంది విమర్శ చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఈ అభిషేకం చేయటంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి ఆంతర్యం ఏమిటి? పాలతోటి చేస్తుంటారు, తేనెతోటి చేస్తుంటారు, నీళ్లతోటి చేస్తుంటారు. శివుడు ఇలాంటి వాళ్ళు ఇన్ని రకాల అభిషేకాలు చేస్తూ ఉంటారు దేవాలయంలో. ఈ అభిషేకాలు చేయటం వల్ల వచ్చేటువంటి పరమార్థం ఏమిటంటే, దానికి వివేకానంద స్వామి ఒక చక్కటి మాట చెప్పారు దీనికి జవాబు కింద. చెట్టు మొదట్లో నీళ్లు పోస్తే చెట్టు మొత్తానికి ఆ నీళ్లు చక్కటి తేజస్సుని, ఆ చెట్టు పెరగటానికి కావలసినటువంటి సంపదని అందజేస్తుంది. ఆ రకంగానే మహామహిమాన్వితమైనటువంటి పూజారుల యొక్క మంత్రాల చేత ఒక గొప్ప దివ్య శక్తిని సముపార్జించుకున్నటువంటి ఆ విగ్రహానికి, ఆ దైవ విగ్రహానికి అభిషేకం చేస్తే చుట్టూ ఉండేటువంటి లోకానికి కూడా చక్కటి ప్రయోజనం ఏర్పడిపోతుంది. అంటే చెట్టు మొదట్లో నీళ్లు పోస్తే చెట్టుకి ఏ రకంగా మొత్తం కొమ్మలకి అన్నిటికీ పళ్ళకి ఏ రకంగా ఉపయోగపడుతుందో, ఒక విగ్రహానికి నువ్వు అభిషేకం చేస్తే మొత్తం లోకానికి కూడా ఆ రకంగా నీకు శ్రేయస్సుని కలగచేస్తుంది. అయితే మన సంప్రదాయం ఎంత గొప్పదంటే, కేవలం అభిషేకం చేసి ఎదురుకుండా ఉండే యాచకుడికి ఏమీ ఇవ్వద్దు అని చెప్పల. యాచకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా పోషించవలసినటువంటి ధర్మం ఈ అభిషేకాలు చేసేటువంటి వాళ్ళ మీద ఉంది. అభిషేకం దైవభక్తిని నువ్వు ఎంత ప్రదర్శిస్తావో, ఆ దైవభక్తి కోసం వాకిట్లోనే ఉండి పాపం తిండికి లేక ఎవరైతే బాధపడుతూ ఉంటారో, గుడి మెట్ల దగ్గర ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా ఆదుకోవలసినటువంటి బాధ్యత నీకు ఉంది. అందుకే ఆది భిక్షువు అటువంటి పేరు నిజంగా దైవానికి రావటం మన సంస్కృతిలోనే ఉందమ్మా. భిక్షువు, ఆ యాచకుడు అనేటువంటి పేరు శివుడికి పెట్టారు. మొట్టమొదటి బిచ్చగాడు అని చెప్పి, ఆది భిక్షువు అని చెప్పి. అటువంటి అంటే అక్కడ ఉద్దేశం ఏంటి? యాచనత్వం ఏదైతే వాడు కూడా మన సోదరుడే. లోకాహ సమస్తాహ సుఖినో భవంతు, ఇది మన యొక్క సంస్కృతి. అందరూ బాగుండాలి, ఏ ఒక్కరూ సుఖంగా ఉండి మిగతా వాళ్ళందరూ దుఃఖంగా ఉండమని మనం ఎప్పుడు చెప్పట్లా. అన్ని వర్గాలు అందరూ బాగుండాలి. కాబట్టి అభిషేకం చేయి, చాలా మంచిది. ఎందుకంటే లోకానికి మేలు జరుగుతుంది. ఒక యజ్ఞం చేయి, లోకానికి మేలు జరుగుతుంది. కానీ అంతటితోటి ఆగకు. నీ చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజాన్ని గురించి కూడా నువ్వు ఆలోచన చెయ్యి. ఇది కూడా సంప్రదాయం మన ధర్మశాస్త్రాల్లో చెప్పింది. అందువల్ల అభిషేకాలు చేయటం వల్ల ఏముందండి అని పెదవి విరవనక్కర్లేదు. అభిషేకాలు చేయటం వల్ల, అందుకని ఒకడికి గనక మేలు చేస్తే అనేక మందికి మేలు జరుగుతుంది. ఆ రకంగానే ఆ విగ్రహానికి మనం అభిషేకం గనక చేస్తే ఆ సమాజానికి మేలు జరుగుతుంది. అందుకని అభిషేకాలు చేయవలసిందే. గురువుగారు, మన ఉపనిషత్తులలో ఆదేశం అనే వాక్యానికి ఆజ్ఞ అనే అర్థం కాకుండా ఇంకో అర్థం కూడా ఉందంటారు, అదేమిటి? బాగుందమ్మా. సాధారణంగా ఆదేశము అని అంటే మన ఆంగ్ల పరిభాషలో చెప్పాలంటే ఆర్డర్, ఆజ్ఞ అని అంటుంటాం కదా మనం. అయితే ఛాందోగ్యోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంది. ఆ ఉపనిషత్తులో మనకి ఆదేశము అనేటువంటి పదాన్ని ఉపదేశము అనేటువంటి అర్థంలో వాడారు. అందువల్ల ఉపనిషత్తులు చదివేటప్పుడు మనకు చాలా, ఇప్పుడు లౌకికంగా ఏ పదాలైతే ఉన్నాయో అవి కొంచెం మనకి విభిన్న అర్థాల్లో అక్కడ మనకు కనపడుతుంటాయి. ఉత ఆదేశం అప్రాక్ష్య అని అక్కడ మంత్రం. ఆదేశం అప్రాక్ష్య. శ్వేతకేతువు ఉద్దాలకుడు అనేటువంటి వాళ్ళు ఇద్దరి మధ్య నడిచినటువంటి సంభాషణ ఛాందోగ్యోపనిషత్తు. కొడుకుని తండ్రి గారు అడుగుతారు, ఒరే
దాదాపుగా 20 సంవత్సరాలకు పైపడి గురుకుల వాసంలో చక్కగా చదువుకొని వచ్చినటువంటి కొడుకుని తండ్రి అడుగుతూ ఉంటాడు చాందోగ్యోపనిషత్తులో. ఏమడుగుతారంటే, నాయన బాగా చదువుకున్నావా? వాడిలో కొంచెం గర్వరేఖ పొడసూపినట్లుగా, ఎందుకంటే విద్యా మదము, ధన మదము అంటే మన ఆధునిక జీవితంలో ఏ రకమైనటువంటి ఉన్నాయో అవి ఉపనిషత్తుల్లో కూడా చూపించారు. కొంత బాగా చదివిన తర్వాత, అనేక గ్రంథాలు చదివిన తర్వాత, వాడికి ఏం తెలుసురా, నేను ఇన్ని చదువుకున్నాను అని తెలియకుండానే చాలామందిలో ఒక విద్యా మదం లాంటిది ప్రవేశిస్తుంది. కొడుకులో అటువంటి మదం రేఖలు ప్రసరించాయి అని ఆ తండ్రి గారు తెలుసుకొని కొడుకుతోటి మాట్లాడుతున్నట్లుగా చెప్తూ వాడిలో ఉండే అవలక్షణాన్ని తీసివేయాలని, నాయన నీకు చక్కటి ఆదేశం అప్రాక్ష్య, మంచి ఉపదేశం నీకు జరిగిందా నాయన? ఏ ఉపదేశం వల్ల అనిత్యం నిత్యం మధ్య భేదం తెలుస్తుందో, ఏ ఉపదేశం వల్ల చెడుతనం పోయి మంచితనం లోకంలో మిగిలిపోతుందో, ఏ ఉపదేశం వల్ల ఈ మానవ జీవితం అశాశ్వతమైనదని, ఆ దైవజ్ఞత్వం చాలా గొప్పదని తెలుస్తుందో, అటువంటి ఉపదేశం నీకు అందిందా అని చెప్పటానికి అక్కడ ఆదేశం అనేటువంటి పదం వాడతారు. అంటే మనం మామూలుగా లోకంలో ఆభరణాలు చూస్తూ ఉంటాం. అక్కడే చాందోగ్యోపనిషత్తులోనే ఆ మంత్రంలో చెప్తాడు, మామూలుగా ఆభరణాలు చూస్తూ ఉంటాం, కానీ ఈ ఆభరణాలన్నింటి వెనకాల బంగారము అనేది ఒకటి ఉంది. కాబట్టి బంగారంలో నుంచే ఈ ఆభరణాలన్నీ ఏర్పడ్డాయి. కాబట్టి సృష్టిలో ఉండేటువంటి సమస్త జీవజాలాన్ని చూస్తూ బంగారంలో నుంచే రకరకాల ఆభరణాలు ఏర్పడ్డాయన్న విషయం మనం గ్రహించినట్లుగానే ఈ సృష్టిలో అందరిలోనూ పరమాత్మ ఒకడే ఉన్నాడు అనే ఆత్మజ్ఞానాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అటువంటి ఆత్మజ్ఞానం నీకు అలవడిందా? అంతేకాని చదువు రాదు, నేనే బాగా చదువుకున్నాను, వాడికి అంత రాలేదు అనేటువంటి విద్యామదం నీలోకి ప్రవేశించిందా? ఆ మాట పైకి చెప్పలా. పైకి చెప్పకుండానే వెంటనే ఆ మాట, తండ్రి గారు చెప్పినటువంటి మాట విన్న వెంటనే ఆ చాందోగ్యోపనిషత్తులో కొడుకు అర్థమవుతుంది, ఓహో ఆత్మజ్ఞానం అంటే ఇది, అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు, అందరినీ నేను సమానంగా చూడాలి, నేను గర్వంగా ఉండకూడదనే భావాన్ని కొడుకు అర్థం చేసుకుంటాడు. కాబట్టి ఈ రకంగా ఒక ఉపదేశం చేస్తూ ఆదేశం అనే పదాన్ని చక్కగా మనకి ఆ సంభాషణ మనకి నిరూపిస్తుంది. కాబట్టి ఈ రకంగా లౌకికంగా ఉండే పదాలు ఉపనిషత్తుల్లోనూ వేదాల్లోనూ కొంత విభిన్న అర్థాల్లో మన సంస్కృతిలో కనిపిస్తుంటాయి. గురుగారు, భగవద్గీతలో విషాద యోగం పేరిట ఒక అధ్యాయం ఉంది. విషాదం అనేది యోగం ఎలా అవుతుందంటారు? బాగుందమ్మా, నిజమే. యోగము అంటే కలయిక. పతంజలి చెప్పినటువంటి యోగ సూత్రాల్లో యోగం అనేటువంటి పదం అది వేరనుకోండి. యోగ చిత్తవృత్తి నిరోధక అంటాడు. చిత్తవృత్తిని నిరోధించేటువంటి దాన్ని యోగం అని ఆయన అంటాడు. కానీ యోగం అనే పదానికి మామూలుగా ఉన్నది ఏంటంటే భగవంతుడితోటి కలయిక అని. విషాదం యోగం ఎలా అవుతుంది? కానీ భగవద్గీత విషాద యోగంతో మొదలవుతుంది. అర్జునుడికి విషాదం కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది. ఆ దుఃఖం నుంచి అతన్ని ఆధ్యాత్మిక మార్గం యొక్క గమ్యం వైపు, చిట్ట చివరి ఏదైతే ఉన్నదో దాని వైపు తీసుకెళ్ళటానికి భగవద్గీత పుట్టింది స్వామివారు. అందువల్ల విషాదాన్ని యోగం కింద మార్చాడు భగవంతుడు. అంటే విషాదం యోగం ఎలా అవుతుందంటే, భగవంతుడి దగ్గర గనక ఉంటే విషాదం యోగం అవుతుంది. మిగతా వాళ్ళ దగ్గర ఎప్పుడు ఏడుస్తూ కూర్చుంటావురా, నీకు ఇదేం పనిరా అని లౌకిక విషయాల వైపు ఎవడైతే ఏడుస్తూ ఉంటాడో వాడు నిజంగా యోగం రాదు వాడికి. నాకు ఇది రాలేదో, వాడికి వచ్చిందో, నా బతికింతేనో అని ఏడుస్తూ కూర్చుంటాడే వాడికి యోగం రాదు. కానీ భగవంతుడి పట్ల ఇదే ఏడుపు ఉందనుకోండి, లౌకిక విషయాల వైపు వెళ్ళకుండా, విషాదం అనేది ఎంత గొప్పదని ప్రస్తావించుకున్నామే, ఆ రకంగా భగవంతుడి పట్ల తీవ్రమైనటువంటి వాంఛ గనక ఉంటే అదే విషాదం యోగం కింద మారుతుంది. ఇది నడిచేటువంటి దేవుడు కంచిస్వామి చెప్పినటువంటి మాట. కాబట్టి ఇక్కడ కృష్ణుడు ఇతనికి వచ్చినటువంటి దుఃఖం మామూలు దుఃఖం కాదు, అర్జునుడికి వచ్చినటువంటిది అజ్ఞానంలోంచి వచ్చినటువంటి దుఃఖం. నా తాతలు, నా తండ్రులు, నా మనవళ్ళు వీళ్ళు నా ఎదురుకుండా ఉంటే నేను యుద్ధం చెయ్యాలా, వాళ్ళతోటి నేను యుద్ధం చేయాలా, వాళ్ళని నేను చంపాలా, నేను యుద్ధమే చేయను. ఒక అజ్ఞానంలోంచి వచ్చినటువంటి దుఃఖం. అప్పుడు స్వామివారు ఆ భగవానుడు కృష్ణం వందే జగద్గురుం,
ఈ విషాదాన్ని ఒక యోగం కింద మార్చాడు, భగవంతుడితోటి కలయిక కింద మార్చాడు. ఎలా మార్చాడంటే ఆత్మజ్ఞానం నేర్పాడు. నాయన నువ్వు చంపకమునిపే వీళ్ళందరినీ నేను చంపేశాను. అంటే అన్నిటికంటే గొప్పది భగవద్జ్ఞానం, ఆత్మజ్ఞానం. ఆ ఆత్మజ్ఞానాన్ని అర్జునుడికి ఉపదేశించడానికి విషాదాన్ని ఒక యోగం కింద మార్చాడు. కాబట్టి విషాదం అనేటువంటిది యోగం కింద ఇక్కడ పరిగణించి మొట్టమొదటి పేరు దానికి అది పెట్టారు భగవద్గీతకి. అందువల్ల మన సినిమాల్లో ప్రస్తుతం లౌకిక జీవితంలో కూడా విషాదం నుంచి మొదలైపోయి చిట్ట చివరి సుఖాంతం ఎలా అవుతుందో, భగవద్గీత కూడా విషాదం నుంచి మొదలైపోయి చిట్ట చివర కృష్ణుడి యొక్క విశ్వరూప సందర్శనతోటి మనకి చక్కగా ముగిస్తుంది. ఎత్ర యోగేశ్వర కృష్ణు. కాబట్టి విషాదం నుంచి ఉన్న జీవితాలు సుఖాంతం కావాలి, అది చెప్పడానికి భగవద్గీత మనకి చక్కగా విషాద యోగం అని పెట్టింది. గురుగారు, రామాయణంలో భరతునితో పాటు అరణ్యానికి వచ్చినటువంటి కౌసల్య, సుమిత్ర, కైకేయులకు రాముడు మాతృవందనం చేస్తాడు. ఆ సందర్భంలో ఆ మాతృమూర్తుల స్పందన ఎలా ఉంది? నిజంగా ఇట్లా చేశారా అని అనిపించేటువంటి ఒళ్ళు జల్లుమనేటువంటి ఇంత సున్నితమైనటువంటి భావావిష్కరణ వాల్మీకి మహర్షి చేశాడా అని అనిపిస్తుంది. రాముల వారు, సీత, లక్ష్మణుడు అరణ్యంకి వచ్చారన్న విషయం అందరికీ సుప్రసిద్ధమైనటువంటి విషయం. భరతుడు మేనమామ గారి ఇంటి నుంచి తిరిగి వచ్చిన తర్వాత కైకేయి యొక్క వరాలు తెలుసుకున్న తర్వాత నాకు ఈ రాజ్యం వద్దని చెప్పి ఎలాగైనా సరే రాముణ్ణి మళ్ళీ తిరిగి తీసుకొచ్చి రాజ్యంలో కూర్చోబెడతాను, సింహాసనం మీద కూర్చోబెడతానని బయలుదేరతాడు. నువ్వొక్కడివే ఏంటి, మేము కూడా వస్తామని చెప్పి ఆ భరతుడి వెంట దాదాపుగా అయోధ్య అంతా కదిలొస్తుంది అరణ్యానికి, రాముల వారి దగ్గరికి. అక్కడ ప్రధానంగా భరతుడితో పాటు కౌసల్య, సుమిత్ర, కైకేయి వీళ్ళు కూడా వస్తారు. అయోధ్యలో ఉన్నటువంటి వాళ్ళు రాముడి యొక్క సందర్శనం చేసుకుందామని వస్తారు. అప్పట్లో చాలా తక్కువ మంది కుటుంబాల్లో ఉంది, కానీ అప్పట్లో కంపల్సరీగా ఈ ఆచారాన్ని అందరూ పాటించేవారు. పెద్దవాళ్ళు ఎవరైనా కనపడితే కాళ్ళకి నమస్కారం చేయటం. ఇక్కడ తల్లులు కౌసల్య, కన్నతల్లి, సుమిత్ర, కైకేయి, ఆ ముగ్గురికి కూడా రాముల వారు వెంటనే నమస్కారం చేస్తారు. ఆ భరతుడితో ఉన్నటువంటి వాళ్ళకి చేసిన వెంటనే ఒక గొప్ప చర్య చేస్తారమ్మా వాళ్ళు ముగ్గురు చేస్తారట. అది ఇక్కడ నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, అది నమస్కారం చేయడానికి రాముల వారు ఇలా వంగుతారు కదా, ఈ వంగిన రాముణ్ణి ఆయన వెనకాల ఉన్నటువంటి దుమ్ము ఏదైతే ఉందో రజహ అని పదం వాడతాడు వాల్మీకి. ఆయన వెనకాల కొంచెం దుమ్ము లాంటిది ఏదో అంటుకుందట. అంటుకున్న దాన్ని ఆ తల్లులు ఒక్కసారి ఆ వీపు మీద ఉన్నదాన్ని ఇలా దులుపుతారట సున్నితంగా. ఎంత మాతృత్వం, ఇంత చిన్న విషయం, ఇంత సున్నితత్వమైన విషయం, ఇంత ఆత్మీయతమైన విషయాన్ని వాల్మీకి మహర్షి ఆవిష్కరించాడమ్మా. ఆయన వీపు అంటే తల్లులు బిడ్డలకి చేసేటువంటి ఆత్మీయత ఆవిష్కరణ చూడండి. ఒక్కొక్కసారి ఈ అనుభూతిని దాదాపుగా బాల్యంలో చాలామంది పొందుతారు, పెద్ద అయిన తర్వాత కూడా పొందుతారు. ఒక తల్లి కానీ ఒక తండ్రి కానీ నాన్న ఇలా రారా అని చెప్పి ఆ భుజాల చుట్టూ ఒకసారి ఇలా చెయ్యి వేశారనుకోండి, అది నేను మాటల్లో చెప్తే అనుభూతిని నేను వర్ణించలేకపోతున్నాను. వీడికి ఏదో లోపల కొంచెం గుబులుగా ఉంటుంది, వీడికో లేకపోతే ఆమెకో, కూతురుకో, కొడుక్కో గుబులుగా ఉన్నటువంటి సమయంలో తల్లో తండ్రో ఒక్కసారి ఏం పర్వాలేదురా, నేనున్నాను కదా, దీనికి ఇంత బెంబేలు పడిపోతావు ఏంట్రా అని చెప్పి ఒక్కసారి భుజం చుట్టూ ఇలా చెయ్యేశారనుకోండి, ఎంత గొప్పగా ఉన్నటువంటి ఒక ఆశ్రయం దొరికింది అని పొంగిపోతాడు. ఏదో తెలియనటువంటి ఒక శక్తి నరాల్లోనూ పాకిపోయినట్లుగా అది అనుభూతి చెందినటువంటి వాళ్ళకే తెలుస్తుంది. ఆ ఆత్మీయతను అనుభవించినటువంటి వాళ్ళకే తెలుస్తుంది. తల్లి తండ్రి యొక్క స్పర్శ ఆ భుజాల చుట్టూ కానివ్వండి, ఆ వీపు మీద వేయటం కానివ్వండి, అది చక్కటి అనుభూతి. ఆ అనుభూతిని తల్లి తండ్రి బిడ్డలకి అందచేయాలి సుమా. ఆధునిక యుగంలో కూడా రామాయణం మనకు ఉపదేశం చేస్తోంది. ఎంతసేపటికి దూరం నుంచి కాదు, ఇలా బతకాలరా, ఇలా చేయాలరా, నీకు వెనకాల నేను ఉన్నానురా, ఈ మాటలు చెప్పాలి తల్లి తండ్రి బిడ్డలకి. వాటితో పాటుగా స్పర్శ వేల కొలది టన్నుల శక్తిని బిడ్డలకి ఇస్తుంది. వాడు ఎంతో కష్టంతో నన్ను ఆదుకునేవాళ్ళు ఎవరు, ఇక ఎలా గట్టెక్కాలి అనే బాధతో వచ్చినప్పుడు ఒక్కసారి వాడు వీపు చుట్టూ అలా చేయవేయి, వాడు భుజాల చుట్టూ ఇలా చేయవేయి, ఎంతో ఆనందాన్ని వాడు అనుభవిస్తాడు సుమా అని తెలియచేయటానికి నాన్న మేమున్నానురా
అంటే ఇక్కడ రాముడు దేవుడు అనే విషయం కొంచెం పక్కన పెడదాం. రాముడు అనేటువంటి వాడు ఒక మానవుడి కింద మనం ఇక్కడ భావిద్దాం. ఆ తల్లులు మానవుల రూపంలో ఉన్నటువంటి తల్లులుగా భావిద్దాం. తల్లులు చేయవలసినటువంటి కర్తవ్యం ఆ చుట్టూ ఉన్న బూడిదని, ఆ మట్టిని ఇలా దులుపుతారు. తల్లి తండ్రి చేయవలసినటువంటి పని కూడా అదే. ఒక ఆత్మీయతావిష్కరణతో పాటు ఒక గొప్ప భరోసాని ప్రదర్శించాలి. అది రామాయణం ఇక్కడ మనకి చూపించింది. గురువుగారు, కొంతమంది ఎదుటి వారిని అదే పనిగా నిందిస్తూ ఉంటారు, మన సంస్కృతి సాంప్రదాయాలను కూడా విమర్శిస్తూ ఉంటారు. అలాంటి వారి గురించి కంచి మహాస్వామి ఇచ్చినటువంటి వివరణ ఏంటి? అప్పట్లో ఆ నడిచే దేవుడు కంచిస్వామి వారు సికింద్రాబాద్ వచ్చారు ఒకసారి. ఆయన మొత్తం దేశమంతా పర్యటన చేశారు మహానుభావులు. సికింద్రాబాద్ వచ్చినటువంటి సందర్భంలో ఒక పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి ఒక వ్యక్తి స్వామివారి దగ్గరికి వచ్చారు. ఈ కంచి స్వామివారి దగ్గరికి వచ్చి, స్వామి మీరేమనుకోకపోతే ఒక విషయం చెప్తాను, చెప్పవయ్యా అన్నారు. ఏం లేదు స్వామి, మా ఇంటి దగ్గర ఒక గుడి ఉంది, ఆ గుడిలో పూజారికి సంస్కృతం రాదండి, ఏదో మాట్లాడుతుంటాడు, అసలు ఆ మాట్లాడిన దానికి అర్థం కూడా రాదండి, ఏమిటోనండి అలాంటి వాడు మా గుడిలో పూజారి కింద వచ్చాడు అని పూజారి స్వామి మీద నిందల్ని కంచి స్వామి వారి దగ్గర చెప్పారు. కంచి స్వామి వారు ఈయన్ని సంస్కరించాలి అనుకున్నారు. అంటే ఎదుటి వ్యక్తి మీద నిందలు చెప్తున్నారు. నాయనా నీకు పిన్ అంటే తెలుసా అన్నాడు. పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నావు కదా, యథార్థంగా జరిగిన సంఘటన నీకు చెప్తున్నావు. పిన్ అంటే నువ్వు పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నప్పుడు పిన్ అంటే ఏమిటి, దాని మొత్తం ఫామ్ ఏమిటి నీకు తెలియాలి కదా, నేను పిన్ అంటే ఏమిటిరా అన్నాడు. తెలియదు స్వామి నాకు అన్నాడు. పిన్ అనేదానికి మొత్తం ఫారం ఏమంటారు, పోస్టల్ ఇండెక్స్ నెంబర్, అందు వాడికి తెలియదు, నాకు తెలియదండి అన్నాడు. మరి పూజారి కూడా తెలియకపోయినా నువ్వు ఉత్తరాలు బట్వాడా చేయటం మానేసావా? పిన్ను అనేటువంటి దానికి ఆ ఫుల్ ఫామ్ ఏంటో నీకు తెలియకపోయినా సరే ఉత్తరాలు ఆ పిన్ నెంబర్ చూసుకుంటున్నావు, లేకపోతే అడ్రస్ చూసుకుంటున్నావు, ఎవరికి అందచేయాలో వాళ్ళకి నువ్వు అందచేస్తున్నావు. మరి పూజారి స్వామి కూడా అంతే, సంస్కృత మంత్రాలు చదువుతున్నాడు, వాటికి అర్థాలు తెలియకపోవచ్చు, అక్కడ భావం ప్రధానం, భక్తిగా చదువుతున్నారు. అర్థాలు తెలియనంత మాత్రాన ఆయనకి ఏం తెలియదండి, సంస్కృత మంత్రాలకు అర్థాలు తెలియని వాడు మాకు పూజారి కింద వచ్చాడండి అని నింద వేయటం తగదు. భావగ్రాహి జనార్దనుడు విష్ణుమూర్తి దైవం ఏదైతే ఉన్నాడో ఆయన భావాన్ని మాత్రమే గ్రహిస్తాడు. భక్తుడి యొక్క మనస్సులో ఉండే ఆ భక్తి భావాన్ని మాత్రమే చూస్తాడు. కానీ వీడు సమస్త విద్వాంసుడై ఉన్నాడా, వీడికి మొత్తం శబ్దమంజరంతా నోటికొచ్చా, పంచకావ్యాలు చదివాడా, వీడు నా స్తోత్రాలన్నీ చదివాడా, ఇవేమీ పట్టించుకోడు దేవుడు. ఎంత భక్తిగా నాకు వీడు మనస్సుని సమర్పిస్తున్నాడు, ఎంత భక్తిగా పూజన చేస్తున్నాడు, భక్తిని చూస్తాడు, మిగతా విషయాల్ని పట్టించుకోడు. వాడి విద్వాంసాన్ని పాండిత్యాన్ని అక్కడ పట్టించుకోరు. కాబట్టి మనం తొందరపడి ఇతరుల మీద నింద వేయకూడదు, నాలిక ఉంది కదా అని ఆ మాట మళ్ళీ ఏం చెప్పలే స్వామివారు. ఈ సంఘటన చెప్పారు, చెప్పిన వెంటనే అందులో ఉండేటువంటి ఆంతర్యం ఆ వచ్చిన వ్యక్తికి తెలిసింది. తను ఎంత పొరపాటు పడ్డాడో తెలిసి కాళ్ళని మీద పడతానికి నమస్కారం చేశాడు. అంటే స్పృశించలేదు కానీ దూరం నుంచే నాకు బుద్ధి వచ్చింది సుమ అన్నట్లుగా నమస్కారం చేశాడు. కాబట్టి ఎదుటి వారి మీద తొందరగా మనం నిందలు వెయ్యకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ. ఈ తత్వాన్ని మనం అలవర్చుకోవాలని కంచిస్వామి ఈ సంఘటన ద్వారా మనందరికీ బోధించారు. గురువుగారు, దేవుడు కనుక ప్రత్యక్షం అయితే ఎవరైనా వెంటనే ఎన్నో కోరికలను విన్నవించుకుంటారు. దీనికి విరుద్ధంగా అసలు కోరికలే కోరని వారు ఎవరైనా ఉన్నారా? ఉన్నారమ్మా. ఆధునిక కాలంలోనే దత్తాత్రేయ స్వామి దత్తపురాణం అని ఒకటి ఉందమ్మా. దత్తపురాణంలో దీపకుడు అని ఒక శిష్యుడు ఉన్నాడు. వాడి గురువు గారికి చెప్పలేనటువంటి ఒంటి నిండా అసహ్యకరమైనటువంటి రోగం ఆ దీపకుడు అనేటువంటి గురువు గారికి. ఆ గురువు గారికి పాపం ఈ శిష్యుడు సేవ చేస్తూ ఉండేవాడు. ఎంత సేవ అంటే ఆయనే పాపం వద్దనేవాడు. ఇదేదో నాకు ప్రారంధం రా, నా ఒంటికి ఇలా వచ్చింది, ఇది వచ్చిన దాన్ని నేను అనుభవించాలి, ప్రారంధం అవశ్యం అనుభోక్తవ్యం, ప్రారంధాన్ని అనుభవించాలి. కాబట్టి నువ్వు ఎందుకురా పాపం నీ విలువైనటువంటి కాలాన్ని నువ్వు వృధా చేసుకుంటావు నాయన, వేరే పనులు ఏమైనా చూసుకుంటే వదిలిపెట్టేవాడు కాదు. గురువుగారు అని చెప్పి విసనకరతో విసురుతూ ఉండేవాడు, ఈగలు వాలుతుండేవి పాపం, ఒంటి నిండా పుళ్ళు అవి ఉండేవి పాపం.
అందువల్ల ఎప్పుడు నిరంతరం గురువుగారి స్నానం చేయిస్తుండేవాడు. ఆయన్ని చాలా జాగ్రత్తగా ఒక పసిపాపం చూసుకుంటున్నట్లుగా చూసుకుంటుండేవాడు. ఇలా గురుసేవ ఇంతగా చేస్తున్నటువంటి ఆ దీపకుడి యొక్క గురుభక్తికి మెచ్చుకొని పరమశివుడు చాలా సంతోషించట. సాధారణంగా తపస్సు చేస్తే కానీ ప్రత్యక్షం కానటువంటి ఆ బోళాశంకరుడు ఆ వాకిట్లోకి ఒకసారి ఏదో పని మీద దీపకుడు వాకిట్లోకి వచ్చి, గురువుగారు లోపల ఉన్నారు, వాకిట్లోకి వచ్చేట దీపకుడు. ఆ సమయంలో పరమశివుడు ఈ దీపకుడు ముందు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై, నాయనా నీ యొక్క గురుభక్తికి నేను చాలా సంతోషిస్తున్నాను రా, నీకు ఏదైనా వరం ఇవ్వాలనుకుంటున్నాను, నీకు ఇష్టం వచ్చింది కోరుకో అన్నట్టు. నాకు వరం ఎందుకండి అన్నట్టండి దీపకుడు. మా గురుసేవ చేసుకుంటున్నాను, నేను ఇప్పుడు నాకు ఏం వరం అడగాలో నాకు తెలియదు, ఒక్కసారి మా గురువు గారిని అడిగి వస్తాను. ఎంత గురుభక్తో చూడండి. ఇప్పుడు దేవుడు అనేటువంటి వాడివి నువ్వు, నిన్నేం అడగాలో నా గురువుగారు ఇప్పుడు చెప్పలేదు నాకు, నేను అడగను కూడా అడగలేదు. ఇప్పుడు లోపల ఉన్నారు మా గురువుగారు, ఒకసారి అడిగి వస్తాను, నువ్వు ఇక్కడే ఉండనట్టు. ఈయన భక్తికి సంతోషించి స్వామివారు అక్కడే ఉన్నారు. దీపకుడు లోపలికి వెళ్ళాడు గురువుగారి దగ్గరికి. అయ్యా పరమశివుడు ఉన్నారు బయట, నన్ను వరం ఏదన్నా అడగమంటున్నారు, ఏం వరం అడగమంటారు? మీ యొక్క ఈ రోగాన్ని పోగొట్టమని అడగమంటారు. చూడండి, శిష్యుడు అనేటువంటి వాడు ఎంత ఉదాత్తమైనటువంటి మనస్సు. తనకి సంబంధించిన లౌకిక వాంఛలు కాదు, మీరు ఎప్పటి నుంచో ఈ బాధ అనుభవిస్తున్నారు కదా, మీకున్న ఈ రోగాన్ని పోగొట్టమని అడగమంటారా అని అడిగితే, ఒరే ప్రారబ్ధం ఇప్పుడు పోగొట్టాడు అనుకో, మళ్ళీ వచ్చేసే జన్మలో మళ్ళీ దీన్ని అనుభవించవలసి ఉంటుంది. ఈ జన్మలో దీన్ని అనుభవించేసాను అనుకో, ఇక మళ్ళీ వచ్చే జన్మలో దీనికి అవసరం ఉండదు నాకు ఇంకా. అందువల్ల ఆయన దేవుడు కనపడితే ఇహపరమైనటువంటి భోగాల కోసం ఎవడన్నా అడుగుతాడా? ఈ కోరికలు ఎవడన్నా అడుగుతాడా? దేవుడి దగ్గర అలాంటివి మనం అడగకూడదురా, తప్పు నాన్న, నా గురించి, నా రోగం గురించి, తగ్గటం గురించి నువ్వేం అడగద్దు అని చెప్పి దేవుడి దగ్గర ఏం అడగాలో చెప్పలేదు గురువుగారు. బయటకు వచ్చాడు మళ్ళీ దీపకుడు. ఏమ్రా వరం అడుగు అన్నట్ట శివుడు. అంటే నాకేం వద్దండి అన్నట్టు. అది మీ గురువుగారికి ఈయనే పాపం శివుడే స్వయంగా చెప్పాడు, మీ గురువుగారికి పాపం రోగం ఉంది కదా, రోగాన్ని తగ్గించమంటావా అంటే, మా గురువుగారు చెప్పలేదండి, మా గురువుగారి యొక్క ఆజ్ఞ లేదు, మా గురువుగారి ఆజ్ఞ లేని మిమ్మల్ని నేను అడగలేను, అయినా మీరు నాకు కనిపించారు, నాకు చాలా సంతోషం కలుగుతోంది, నా నమస్కారం మీకు అన్నట్టు అని లోపలికి వెళ్ళిపోయాడు. ఇది దత్త పురాణంలో ప్రత్యక్షంగా దీపకుడి యొక్క వృత్తాంతాన్ని తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు అనేటువంటి మహావిద్వాంసులు రాసినటువంటి, ఆధునిక యుగంలో రాసినటువంటి గొప్ప కథ. అందువల్ల గురువు దైవం కంటే గొప్పవాడు అని భావించి సేవ గనక చేస్తే దేవుడంతటి వాడు కూడా కదిలి వస్తాడు. గురుసేవకి తర్వాత కాలంలో దీపకుడు సాహిత్యాన్ని పొందుతాడు, అది వేరే విషయం. కాబట్టి గురువుని దైవం కంటే కూడా మిన్నగా భావించి సేవ చేయాలి. గురువుకి అంత ప్రశస్తిని తెలియచేస్తోంది ఈ కథ. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.